చాలా ఓపికగా ఉంటుంటే మళ్ళీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడాడు. అది ఏంది కొత్త ఏమన్నా ఉన్నాయంటే పోయినసారి అన్నీ మాట్లాడాడు, పోయినసారి అన్నీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా దాన్నే ఇవాళ మళ్ళీ మాట్లాడాడు. దీంట్లో ఏంటంటే నేను ఒకటి కూడా చెప్తున్నా, క్యాసెట్ ఒకసారి రికార్డ్ చేసుకోమనండి, వచ్చినప్పుడల్లా క్యాసెట్ వినిపించిపోతే సరిపోదు. మొదటి పాయింట్, మురళి గురించి ఏదో మాట్లాడాడు. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతన్ని 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా? ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు రికార్డు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. ఆ సిఐని మార్పిచ్చేసి అన్ని పేపర్లో నా వల్ల మారాడు, నేనంత తోపుని అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి. అందుకని చెప్పి ఆ ఉద్యోగస్తుల మీద పెట్టడానికి ఈరోజు కావాలని సిఐని ఒక టార్గెట్ చేసి సిఐతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేననేది ఏంటంటే అతను ఆల్రెడీ రాశాడు, తప్పు చేశాడు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు అసలు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు? పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళను కొట్టించాడు, నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు, 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు, మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో ఎల్లుండేదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో అన్నీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకునటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. ఎంత ఏందండి ఇది? విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏ రకంగా కొట్టారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, చేసి ఇవన్నీ చేశారు. రిమ్స్ మన మోహన్ని రిమాండ్కి వెళ్ళారు, ఆడోళ్ళని కొట్టించారు, అన్నీ చేసి అదేందో అతని మీద మాట్లాడు. అతను ఒప్పుకున్నాడు, అతను ఒప్పుకొని నేను రాసావని చెప్పేసి ఒప్పుకుంటే అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఒక చెయ్యేశారా? ఫుడ్ కూడా లేదంట పాపం, అల్లాడిపోయాడు ఇతను. హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది, రేపు ఇతని మీద కూడా రాపిస్తా, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపలికి వేసి ఉండేవాడిని నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదేనో ఏదో ఒకటి అవినీతులు అని అవని ఇవని మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయరు అనేది. ఏంటంటే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి పోయినసారి మాట్లాడాడు. రియల్ ఎస్టేట్లో ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఫోన్లు వస్తున్నాయని. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఈ ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోగాక ఆడుకునేది ఏదో ఏడే ఆడుకో, ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను.
అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. ఎవరండి ఆ రోజుల్లో 5 సంవత్సరాలు ఈరోజు జరిగింది? 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం. ఆ లక్ష్మణ్ వల్ల అతను ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు కూడా ఇతను ఎమ్మెల్యే మాదిరి ఇతను ఎస్కాట్ వేసుకొని తిరిగి డోర్లు తీస్తా వైరల్ అయిపోయింది. సీరియా చూడలేదా మనం? ఆ సిఐ అప్పుడు ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆ సిఐ ఊరకనే ఎవరు చేశారని చెప్పి అడిగిన దానికి ఆ సిఐని మార్చాలి, సిఐ ఇట్లా పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని మాట్లాడుతున్నావే. ఆ రోజు పోలీసులు లేరా? ఆ పోలీసు వాళ్ళతో నువ్వు ఎట్టాడుకున్నావు? నువ్వు ఒక కానిస్టేబుల్స్, 2 కానిస్టేబుల్స్ ఆయన కారులోనే తిరిగేవాళ్ళు. డ్యూటీకి ఆడిపోయారు వాళ్ళు. అసలు ఆయన కారులోనే తిరుగుతా, ఒక డ్రైవర్గా ఆయనతోటే ఉంటా తిరిగిన వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళంతా. మేమేమైనా పని చేసామా? మేమేమైనా మా ఇంటి దగ్గర పెట్టుకుని మా కారు తోలపడ్డ కానిస్టేబుల్స్ని పెట్టుకున్నావా? ఎవరి డ్యూటీ వాడు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారండి. కావాలని సిఏ అని చెప్పేసి అతని మీద పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి మాట్లాడాడు మళ్ళా, ఎవరు అతను కొట్టింది మొన్న నరసింహారెడ్డి. ఎవడండి ఆ నరసింహారెడ్డి? నీకేం సంబంధం అండి? ఏ పార్టీలో ఉన్నాడండి అతను? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. అతను పోయి బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తోలుతూ ఉంటే వాళ్ళు ఏమారో లాపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్ లేపితే టిప్పర్లోని వాళ్ళందరిని పట్టుకొని రాడ్డు పెట్టుకొని కొట్టి అతను పట్టుకొని ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే వాళ్ళు పోయి కేసు పెట్టరా? అంటే ఇతను పోయినసారి రౌడీ చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? ఈ రకంగా అతను కూడా ఉన్నాడు లైవ్లో. రమణారెడ్డి అనే అతను కూడా ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు. అతను కూడా ఉండి ఇదిగో బళ్ళు ఆపుతారా ఏంటి అంట నరసింహారెడ్డి. అంటే నువ్వు పోయినసారి చేసినట్టు కబ్జాలు జరగాలి, పోయినసారి చేసినట్టే ఇష్టం వచ్చినట్టు లోళ్ళు తోలాలి, అన్నీ తోలాలనుకుంటే ఎట్లా జరుగుతుంది? ఒక పద్ధతిగా పోయేది ఇది. అతను ఎదుగుంటే అతను బెదిరిస్తా అతను చూడండి కొట్టి చొక్కా చించేసి అతను పెడితే వాళ్ళు కేసు పెట్టారు. అది మాకు అసలు ఐడియా కూడా లేదు. కేసు పెడితే కేసులో అతనికి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. అతను రిమాండ్కి పోయాడేమో. అతను అసలు నాకు విషయం కూడా తెలియదు. ఆయన మాట్లాడతాడు కావాలని పోలీసు వాళ్ళు ఆయన మనుషులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పైన చెప్తున్నాడు. ఆయన మనుషులా వీళ్ళు? ఏమంటే కొంచెం అన్నా వయసు వచ్చిన తర్వాత అదేమంటే 5 సార్లు అనేది కాదు. వయసు వచ్చిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి వింటారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అవసరం. మన తీసుకెళ్ళి లింగారెడ్డి అని అతను తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి పోతాడు. ఎవడండి లింగారెడ్డి? లింగారెడ్డి అనే అతను ఫేక్ చనిపోయినది కూడా రాజులో వాళ్ళ స్థలం అయితే దాన్ని కబ్జా చేస్తే ఆ ఫేక్ అది కూడా తీసుకొని అతను వస్తాడు. డెత్ సర్టిఫికేటే చేస్తాడు అతను కబ్జా చేసి. అతన్ని తీసుకొని పెద్ద మనిషి వస్తాడు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఈరోజు రెచ్చగొడితే మళ్ళీ మనం మాట్లాడతాం, ఏదో ఒకటి మళ్ళీ క్రాషెస్ రావాలి. ఇప్పుడు దానికి మళ్ళీ రాష్ట్రం అంతా ఇది ఒక చర్చ అవ్వాలి, మీడియాలో అంతా ఇవన్నీ రావాలి. మనం మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది, ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా మీనింగ్ ఉండి మనం ఏదన్నా ఇప్పుడైనా ఫ్రెష్గా జరిగి ఏదైనా జరుగుంటే నువ్వు మాట్లాడితే సరే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది. నేను చైర్లో ఉన్నాను కాబట్టి
అన్నీ పోయినసారి మాట్లాడేది. ఇసుక అంటాడు. ఇసుక నేను క్లారిటీగా చెప్పా, ఫ్రీగా నేను ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఫ్రీగా అయ్యలేదంటాడు. అసలు ఇతనికి సబ్జెక్ట్ తెలుసా నేను అడుగుతున్నా. అసలు జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఇసుక రీచ్ లేని దగ్గర అంతా కూడా ఇసుక ఎక్కడ దొరుకుతుందో అక్కడ రీచ్ పెట్టారు. ఆ రోజు అఫీషియల్గా కెమెరాలు పెట్టి టెండర్లు వేశారు. టెండర్లు వేసిన తర్వాత టెండర్లో కాయిన్లో కంపెనీలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అలాట్ చేశారు. మనకి రీచ్ నెల్లూరు ఇచ్చారు. నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కింద రేట్ ఫిక్స్ చేసింది, గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఈరోజు గిద్దలూరుకు అదే పరిస్థితి, మార్కాపురం అదే పరిస్థితి. కొండేపికి జరుగుమల్లి ఉంది కాబట్టి జరుగుమల్లి పెట్టారు, కందుకూరుకు ఉంది కాబట్టి కందుకూరుకి పెట్టారు. లేని దగ్గర రీచ్కి పెట్టి రీచ్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు పెట్టారు. అది తెలియదు. ఫ్రీ అన్నారు, ఇసుక దోచుకుంటున్నారు. ఎవడు దోచుకున్నాడు? నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడి జనాల్ని మాయ చేసి ఏదో నువ్వు చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోవటం నిన్నేమనాలో నాకు తెలియదు. అది నువ్వు ఏడే ఉండరా స్వామి, నువ్వు ఏడే ఉండి ఏదైనా ప్రజలు ఇబ్బంది వస్తే నువ్వే చూడు, ఏదైనా ఉంటే నిలదీయ అని చెప్పి నేను 1000 సార్లు చెప్పా. వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్తాడు, మళ్ళీ 2 నెలలకు వస్తాడనమాట. వచ్చి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు, పక్కన ఎవడో ఇస్తాడు, అయ్యే మళ్ళీ రిపీట్గా మాట్లాడేది. దాంతో ల్యాండ్ కబ్జాలు తెగ ఆయనకి ఫోన్ చేస్తున్నారన్నారు. నేను పోయినసారి కూడా క్లారిటీ ఇచ్చాను. ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. ఆయన్ని నేను ప్రూవ్ చేయాలంటే చాలా ఉన్నాయి అంటున్నాడు కదా. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా. ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నా. నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, దొల్లాడా. అదే అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏం తెలియకుండా పెట్టకుండా ఆడ బళ్ళు ట్రాక్టర్లు తోలుతున్నారు. పాపం నువ్వు చేసే పనులు, ఎదవ పనులు అన్నీ చేసి ఇవాళ పాపాలు గుర్తొచ్చినాయా? ఎంతమంది దగ్గర ఏం చేసావు? అవి చెప్పరా అంటే అవి చెప్పడం చేత కాదు. మళ్ళా ఇదే చెప్తాడు, ఇసుక అంటాడు, మద్యం అంటాడు, మద్యం అంటాడు, మందు. అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా. మళ్ళీ అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. పొద్దుగుకులు ఇతను మాట్లాడిన దాని మీద నేను మాట్లాడటమా? పని లేదా? ఇసుకది కూడా నేను క్లారిటీగా చెప్పాము. లిక్కర్ది మనకి ఎన్ని షాపులు ఉన్నాయి? లిక్కర్ షాపులు వచ్చేసి మొత్తం 28 షాపులకి టెండర్లు వేశారు. ఏమండి, నేను సిండికేట్ చేయాలి అనుకుంటే 28 షాపులతో మాట్లాడి నేనే సిండికేట్ చేయలేనా? అదే నేను అనేది, 28 షాపుల్లో నేను సిండికేట్ చేయాలని అనుకుంటే చేయలేనా? ఆ రోజు టెండర్లు ఓపెన్ ట్రాన్స్పరెన్సీగా తీస్తే 9 షాపులు వచ్చినాయి. తర్వాత మార్కాపురంలో గౌడ్ షాపులు 2 ఉంటే 3 ఇచ్చారు. ఇవాళ 12 షాపులు తీస్తున్నారు. అంతా పార్టీ వాళ్ళే. మిగతా 2 షాపులు పార్టీ వాళ్ళకి విడిగా వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకే సరిగ్గా రూపాయి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తీసుకొస్తారంట. రాత్రిపూట ఒకటి వచ్చంట నాకు రోజు డబ్బులు ఇచ్చిపోతారంట. సిగ్గుండాలి. వయసు పెరిగింది నీకు. బుద్ధుండి మాట్లాడుతున్నావో ఏదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు నిరూపించవయ్యా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే, మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడొచ్చి ఏమి ఇచ్చాడో చూపించు. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడేది, వచ్చేది అబద్ధాలు ఆడేది? వయసు కన్నా విలువ లేకుండా పోతుంది నీకు. అదే నాకు అర్థం కావట్లా. మాట్లాడు. ఎవడన్నా ఉంటే ఇదిగో పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో ఇతను ఇచ్చాడంట అని చెప్పి మాట్లాడిచ్చు. నేను తప్పు చేస్తే కదా.
నీ ఇష్టం వచ్చినప్పుడు బురద జల్లేది, బురద జల్లిపోతానంటే ఊరుకొని ఉంటారు ఏంది? లేకపోతే ఆయన చూసి నేను భయపడతానా, ఇలా చూస్తాడు ఇలా చూస్తాడు, అయితే ఎలా చూడాలేంటి? ఆయన పోయినసారి ఉన్నప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, పోయినసారి నేను ఇట్లాంటి చేసే శాస్త్రాలన్నీ నేను పట్టించుకొని ఉంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టాలి లాస్ట్ 5 గవర్నమెంట్లో ఈయన చేసిన పనులకి. నేను మా పార్టీ వాళ్ళు మా ప్రోగ్రామ్స్ మా పద్ధతిలో నేనున్నాను. పోయినసారి మొత్తం గవర్నమెంట్ షాపులు అయితే గవర్నమెంట్ షాపులన్నీ కూడా చేసి అన్ని దగ్గర అయితే 1.5 పడితే మన దగ్గర 30 లక్షలు రికార్డ్ ది బార్లు 30 లక్షలతోటి ఒంగోలు ఒక్కటే తక్కువ రేటు, మిగతా అన్నీ 1.5. ఇక్కడ ఎందుకు ఆగింది? ఇతను 50 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటే పుత్రరత్న ఉన్నాడు కదా, అతను అంటే అసలు ఇతనికి ఇంకా అతను చేసేవన్నీ పనులు అట్లాంటివి అప్పుడు చేసింది. అతను గంజాయి అతను వచ్చేసి 50 లక్షలు ఏంది 1.5 కావాలని చెప్తే 2 కోట్లు తీసుకొని షాపులు ఇప్పించాడు అందరికి. షాపులు బ్రాందీ షాపులు బార్లు రమ్మను. కొడుకు మీద అంటే వేస్తానే ఉంటాడులే, నోరు తెలిసి అబద్ధాలంటే కొడుకు మీద ఒట్టు అని నాకు తెలిసే నేను వచ్చినప్పటి నుంచి చాలాసార్లు చూసా ఆయన చేసిన పాపాలకి. వెళ్దాం రమ్మను, కాణిపాకం గుడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామో రమ్మను, ఒట్టేసి మాట్లాడదాం. మాకు లిక్కర్లో ఎవడన్నా ఇచ్చాడేమో రమ్మని చెప్పు. వేగ్గా మాట్లాడితే మర్యాద కాదు అని చెప్తున్నాను నేను. మళ్ళా కూడా తోటకూర వెంకట్రావు అంట చనిపోయాడంట, సిగ్గుండాలి మాట్లాడాల్సిందే. తోటకూర వెంకట్రావుకి 3 నెలలు కరెంట్ ఆపేస్తే జనరేటర్ మీద నడుస్తా నా దగ్గర కూడా వచ్చి బాధపడ్డాడు. ఏందండి దుర్మార్గుడికి పనిచేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని. వాళ్ళని సర్వనాశనం చేసేదాకా నిద్రపోకుండా ఆ పిల్లోడికి టికెట్ ఇస్తానని చెప్పి వాళ్ళ కొడుకు లాస్ట్కి టికెట్ ఇవ్వకపోతే అతను నిలబడి ఇండిపెండెంట్గా కోర్టు తగలేసుకున్నాడు. అది వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వచ్చి చెప్పారు, బాధపాటు ఏడుస్తా. ఇప్పుడంట మనం కావాలని చేశాడు. ఇప్పుడంటే అతనంట బాధపడి చనిపోయాడంట. ఏంటండి ఈ మాటలు? కాపు భవన్ అప్పుడు నేను టెంకాయ కొట్టి కాపు భవన్కి చేసి ఆ రోజు 9 కోట్లు శాంక్షన్ చేస్తే కాపు భవనే కట్ల. ఈరోజు కాపుల మీద ప్రేమ వచ్చేసి వాళ్ళకి మళ్ళీ మేయర్ అంటాడు. ట్రిప్పుకి ఒకటికి చెబుతాడు మేయరు, ఈసారి నువ్వే మేయరు, ఈసారి నువ్వే మేయరు, 30 సీట్లు ఇప్పిస్తా. ఎవడండి ఇప్పించేది? ఎందుకు ఇట్లా వేగ్గా మాట్లాడేది జనాలతో? మాకు ఎవడండి ఇప్పించడానికి? అసలు అతని పోస్ట్ ఏంది? అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? ఇవాళ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూర్చుంటారు, వాళ్ళ పైన మాట్లాడుకొని ఒక కమిటీ వేస్తారు, ఎవరెక్కడ ఇవ్వాలి ఏం చేయాలనేది ఒక డెసిషన్కి వస్తుంది. ఈ రోజుకి మేము మాట్లాడే ఉంటండి ఎన్ని సీట్లు వస్తుంది, ఎవరిని పెడతాం, ఏ క్యాస్ట్ వస్తుంది, వచ్చినప్పుడల్లా వేగ్గా ఎవరిని పడితే వాడిని లేపేది నీకు అనేది, వాళ్ళ దగ్గర పోయేది కూలి తినేది. ఒక పెద్ద ఇతను తోపు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు భోజనాలు పెట్టడం, ఆడ ఒక పెద్ద సందడి అనమాట. వచ్చేసాడు మేరే అయిపోయినట్టే. ఎందుకంటే పోయినసారి చూసాం కదా, ఏది ఆ రోజు నీళ్ళు ఇస్తున్నానని చెప్పి జీవో రాకముందే వల్ల ఊరేగాడు అమృత్. 5 ఏళ్ళు వస్తానే ఉండింది అది. ఇతనేమో టాప్ మీద ఉండి ఎట్టెట్ట ఊపుతా అమృత్ తెచ్చినట్టే చేశాడు. ఈరోజు అమృత్ది మన టైంలో మనం అయిపోయి ఈరోజు పని స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత ఏమైతే ప్రామిస్ చేసాం ఒంగోలుకి మంచినీళ్ళు అనేది శాశ్వతంగా పరిష్కారం చేసాం. ఏం చేశారని చెప్పేసి మాట్లాడటం కాదు. ఇది కావాలన్నా కూడా ప్రూవ్ చేస్తాం. 2 కోట్లు ఇచ్చారో లేదో, ఎవరి దగ్గర తీసుకున్నారో కూడా తెలుసు, అందరిని కలిపి. మా వెంకట్రావు చనిపోయాడేమో, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకొక అతను కూడా చనిపోయాడు అనుకుంటా, లిక్కర్ బిజినెస్ చేసే అతను. ఇంకోటి కూడా హెచ్సిజే దగ్గర ఆయన లేదా, ఆయన మాట్లాడింది, ఆయన దగ్గరుండి కొట్టించారు పాపం, వాళ్ళందరినీ లేపేశాడు. రాత్రిపూట కొనుక్కున్న వాళ్ళని కూడా లేపేశాడని మాట్లాడతాడు అతను. మరి ఏమాయో ఏందో నాకు అర్థం కాదు అసలు. ఆయన ఎంతమంది పాపం కష్టపడి కొనుక్కొని ఆస్తి కూడబెట్టుకుంటే వాళ్ళని లేపి ఈయన కబ్జాలు చేపించి
కూర్చోబెట్టి మధ్యస్థం చేపించి ఇదిగో 6 కోట్ల రూపాయలు ఉంది, నీకు 20 లక్షలు ఇస్తాడు, నీకు 20 లక్షలు ఇస్తాడని చెప్పేసి చేసిన పెద్ద మనిషి ఇతనంట వాళ్ళని పాపం తెగ బాధపడిపోతున్నాడు ఇప్పుడు. ఒంగోలు అంటే ప్రజలంటే అంత ఇష్టం అంట. ఒంగోలు ప్రజలకి ఆయన ఏం చేశాడు, ఈ 5 టర్ముల్లో ఏం పని చేశాడు, ఆయన ఏ విధంగా ఉండేవాడు, ఆయన పద్ధతులు ఏంటనేది ఇలా ఒంగోలు ప్రజలకు మనం చెప్పలే. అన్నీ తెలుసు కాబట్టే 35 ఏళ్ళు మెజారిటీ నాకు ఇచ్చారు. నువ్వు తల కింద పెట్టి కాలు పైన పెట్టినా కూడా నీకు ఇంకా మెజారిటీ రాదు, నీకు అంత సినిమా ఇంకా రాదు. నేను గెలిచినప్పుడే చెప్పాను. ఎందుకంటే చేసిన విధానాలు, చేసే పనులను బట్టి ఎవరైనా కూడా మా పక్కన ఉండేవాళ్ళు, పార్టీ వాళ్ళు ఎవరైనా అసంతృప్తి ఉండి నాకు ఈ పని కాలేదనేది ఏమన్నా మాట్లాడచ్చు, తప్పు కాదు అది. అంతేగాని చేసే విధానాల్లో తప్పు రాకూడదు. మనం ఇవాళ ఉన్న రాజకీయాల్లో లేకపోయినా కూడా అలాంటి టైం ఈ పనులు జరిగినాయిరా, పని చేశారా, మనకి ఇదిగో ఈ పని జరిగింది అనేది ఉండాలని, శాశ్వతంగా చేయాలి, ఒంగోలు బాగుండాలనే ఉద్దేశంతో నేను రాత్రిపగలు కష్టపడుతున్నాను. నేను ఏ విధంగా పని చేస్తున్నానో అందరికీ తెలుసు. వచ్చేదనో బురద జల్లేదనో ఏదో విధంగా వల్ల అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి వేగ్గా మాట్లాడేది కాదు. దాని దగ్గర ఈ ఎస్సీ దగ్గర కూడా ఇవాళ కూడా మళ్ళీ మాట్లాడాడు. నేను పోయినసారి క్లారిటీగా ఇచ్చా, అది పట్టా ల్యాండ్, అది ఎవరో పోయి ఆక్యుపై చేసుకున్నారు. దాని రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడికి పోయేసి రెవెన్యూ వాళ్ళే కూడా వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, అసలు ఆ స్థలం వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు, సార్ మమ్మల్ని లేపేశారు అంటే మీకు ఇంకో దగ్గర పట్టాలు ఇస్తామమ్మా, మీరు ఎందుకు అట్లాంటి దగ్గర ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే కదా అని చెప్పి నేను చెప్పి పంపించాను. అంతే తప్పితే వాళ్ళు ఎవడో తీసిన వాళ్ళు కూడా నాకు అసలు తెలియదు. ఎవడో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పమని, అయితే అక్కడ నాకు ఏదైనా ఇచ్చారో వాళ్ళు చెప్పమను. ఎందుకంటే ఇట్లాగా ప్రజలకి కావాలని వచ్చి కూర్చొని ఏదో ఒకటి కావాలని మాట్లాడటం అది మర్యాద కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ముస్లిమ్స్ అతనిది బుడే సాహెబ్ వాళ్ళందరూ, అదిగో మా ఇతరున్నాడు కదా ఫరేజ్ భాయ్ ఉన్నాడు, వాళ్ళు నా దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములు మొత్తం నా కాడికి వచ్చారు. నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు, అన్నదమ్ములంతా. ఏమండి సిగ్నేచర్ ఫోర్జరీ సిగ్నేచర్ అయ్యింది, తప్పు జరిగిపోయింది, అది నన్ను అరెస్ట్ వారెంట్ అయిపోయింది, వాళ్ళని పిలిచి ఏదో ఒకటి చేయండి సార్, నాకు ఇబ్బంది అయిపోద్ది, మేము మా స్థాయిలో మేము జైలుకి పోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతను మాకు వచ్చి నన్ను అడిగాడు. అప్పుడు వాళ్ళని పిలిపించుకొని ఏదో ఒకటి పోనీ పెద్ద ఆయన రా, వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి పంపించా. దానికి నాకు 1 ఎకరా ఇచ్చారంటాడు, దుర్మార్గుడు. మనిషి అనుకోవాలా, నోరు అనుకోవాలి. అది ఆ ఎకరాల కోసమను వాళ్ళు ఇచ్చే 10 రూపాయల కోసం చూసేవాడినా నేనేమన్నా. అతన్ని కూడా రమ్మన్నా నేను, వాళ్ళ కొడుకు ఎవరికో బాగలేదంట, పోయి అతన్ని అడగమను. ఎకరా ఇచ్చేది ఏంది నాకు? సిగ్గు లేదా మాట్లాడటానికి? సిగ్గు ఉండాలి అసలు ఏదన్నా మాట్లాడేటప్పుడు. ఏదన్నా అలా 5 సార్లు గెలిచాను అంటాడు. అమ్మ సిగ్గు, అసలు నీకు ఎట్ట ఓట్లు వేసారో నాకు అర్థం కావట్లా. 5 సార్లు నిన్ను బాగా ఇరగదీశాడని ఒక రోడ్డు అన్నా, ఒక్క పని చేశాడంట 5 ఏళ్ళు. ఎంతసేపటికి పొద్దున్న లేవటం, వచ్చిన వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వటం, పోయి ఆడుకోవటం తప్పితే. కొత్తపట్నం 2 కిలోమీటర్లు ఎట్లానే ఉంది ఈ రోజుకి. వాళ్ళకి 600 ఓట్లు వస్తుంది మోటుమాల. 600 ఓట్లు వాళ్ళకి రోడ్డు వేసిన పాపాను పోలా, వాడికి 600 మెస్ వస్తుంది ఎప్పుడు అక్కడ ఆ ఊర్లో. దాంట్లో కూడా చేయలే. మొన్న నేను వేయించాను ఆ రోడ్డు. ఇక్కడ క్విజ్ కాలేజీ రోడ్డు వాళ్ళు వెళ్ళాలి కట్టాడు కదా, ఎలగబెట్టాడు కదా, దాన్ని కూడా ఏదో మాట్లాడతాడు మట్టి మాదని. అది కూడా చెప్తున్నా, ఆయనే చెప్పాడు కదా 20 సెంట్లో 22 సెంట్లో ఉందని గవర్నమెంట్ ల్యాండ్. 20 సెంట్లు నాకు అట్లా వెంగముక్కలపాలెం వాళ్ళు అంతా అడుగుతున్నారు కమ్యూనిటీ హాల్ కావాలని. ఆ 20 అడుగుల్లోనే శాంక్షన్ చేపిస్తాను కమ్యూనిటీ హాల్ కూడా. ఆ 20 అడుగుల్లోనే పెట్టేసి రేపు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ చేపించేసి 1 కోటి రూపాయలు పెట్టి మనకు అక్కడే కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను. అంటే వేగ్గా మాట్లాడటం, వేగ్గా మాట్లాడేది అది మాకు చేత కాదు. చెప్పింతాం, చేస్తాం, అంతవరకే. అది కూడా కమ్యూనిటీ హాల్ కడితే అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. అది కూడా ఎవరి దగ్గరికి వెళ్తాడో కూడా చూస్తాం. అది కూడా చట్ట ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా చేసుకోవచ్చు. దానికి సపరేట్గా లైన్ లాగాడు, సపరేట్గా వాటర్ లైన్ లాగాడు దానికి. మళ్ళీ నేనేం చేశానని మాట్లాడతాడు. 40 కోట్లు పెట్టి మట్టి దోలేడు. మళ్ళీ అదేమంటే అది మాట్లాడతారంటే మేము మట్టి దోలేని అంటాడు. ఇలా ఏఎంఆర్ఓలకు ఇచ్చారు మట్టి కానీ గ్రానైట్ కానీ అన్నీ ఏఎంఆర్ఓలకు ఇచ్చారు. నేను మనం సీఎం గారికి చెప్పా, ఏఎంఆర్ఓ వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది సార్, అది మట్టి. అదేవిధంగా ఎవరిని ఇంటికి తీసుకొని పోతుంటే బళ్ళు ఆపేసి అన్నీ ఇబ్బంది వస్తుంది, ఒకసారి ఆలోచించుకోని అని చెప్పి నేను మొన్న పోయినప్పుడు మాట్లాడేసి వచ్చా. ఎందుకంటే బయట గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి దానికి మట్టి అంటాడు. మళ్ళా
ఇంకా ఏం మాట్లాడాడు, చాలాసేపు మాట్లాడాడు, 3 సార్లు నీళ్ళు తాగుతా మాట్లాడాడు. మళ్ళా మాట్లాడతా మర్చిపోయా. కొత్తపట్నం అంటే కొత్తపట్నంలో అంటే రాజకీయాల్లో ఉంటే మేము కొనకూడదు, రాజకీయాల్లో ఉంటే మేము వ్యాపారాలు చేయకూడదు. నేను సొంత డబ్బులు పెట్టి నేను 25 ఎకరాలు కొత్తపట్నంలో తీసుకుంటే 50 లక్షలు పెట్టి తీసుకుంటే రాజపాలెం కాదండి, పల్లిపాలెం దాటిన తర్వాత వచ్చేది ఈత మొక్కల దగ్గర. అక్కడ ఆయనకేం తెలుసు, వేగ్గా మాట్లాడటం తెలుసు, అబద్ధాలు చెప్పేదనో జనాల వల్ల ఆయన చెప్పిందే నమ్ముతారన్నట్టు జనాలు నమ్మటానికి వస్తాడనమాట. వచ్చి ఒక బిస్కెట్ వేసి అందరిని ఎట్టేటని పోతుంటాడనమాట. రాజుపాలెం దగ్గర నేను కొనుక్కున్నానయ్యా, నువ్వు కొనుక్కోకూడదా? అంటే మేము ఇండగా మాకు వ్యాపారాలు లేవా, మేము చేసుకోకూడదా? నీకేంది అసలు? నాకు అర్థం కాల. ఒక రైతు దగ్గర అవును లేట్ అయ్యిద్ది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది నేను చేసుకుంటాం, అప్పుడు లేట్ అయితే 4 రోజులు ఆగి చేస్తాం, ఏమవుతుంది? నీకేందంట నా బాధ. నేనేమైనా కబ్జా చేశానా? రైతుల దగ్గర ఏమైనా కబ్జాలు చేసేమన్నా నేను ఇబ్బంది పెట్టానా? లేదా వాళ్ళని బెదిరించామన్నా నేను చేసుకున్నానా? నీట్గా అగ్రిమెంట్ రాసుకున్నాం, 25% ఇచ్చాం, ఏ రేట్ అని మాట్లాడుకున్నాం, అన్నీ చేసాం. కాకపోతే 2 నెలలు లేట్ అవుద్ది అనుకో, లేట్ అయిన తర్వాత దానికి కాంపెన్సేషన్ ఇస్తామో, లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటే పర్లేదు సార్ అంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అంతేగాని మేమేమైనా కావాలని మీరు ఇంతే ఇవ్వాలని చెప్పేసి మేమైనా బ్లాక్మెయిల్ చేసామా? ఇక్కడ ఉన్నాడు నాగేశ్వరరావు ఉన్నాడు, నాగేశ్వరరావుని అడగండి. అతను విల్లాస్ ఉంది కదా, విల్లాస్లో ఒక రోడ్డు ఫేసింగ్ ఇతను 40 సెంట్లు ఉంటే 40 సెంట్లు అతను తీసుకుంటే అతన్ని ఈ పెద్ద మనిషి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ కూర్చోబెట్టి మర్యాదగా ఇస్తావు అని చెప్పేసి ఆయన దగ్గర రాపిచ్చారు. పాస్బుక్లు కూడా ఇప్పుడు ఆయన పేరు మీద. ఏం చేయాలి? అలా ఆయన అంటా నాకు వచ్చి నువ్వు ఎంత ఇచ్చావా, నాకు రోజు లెక్కలు డబ్బులు ఇస్తున్నావు నాకు అన్న. 15 రోజుల క్రితం నైట్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే 8:20కి ఫోన్ చేసి నేను కొత్త నెంబర్ ఎవరో తెలియదు, ఎవరండి మీరు అన్న. నా పేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటారండి అన్నాడు. ఏం సార్ చెప్పండి సార్ అన్న. ఏమయ్యా పాపారావు కేసులు పెట్టి వేధిస్తారా అంటే ఆయన చెప్పిన పదప్రయోగం ఇప్పుడు వాడకూడదు. ఎమ్మెల్యే గారిని ఏకొచ్చిన మాట్లాడాడు వాడు వీడని మాట్లాడి చెప్పు, అంత చూస్తానని చెప్పు, అది చెప్పి ఇది చెప్పంటే మొత్తం 2-3 నిమిషాలు మాట్లాడి నా కాల్ లిస్ట్ చూసుకుని తెలిసింది. ఆయన నెంబర్ కూడా నా కాల్ లిస్ట్ అని అయిన తర్వాత ఫోన్ పెట్టేస్తే నేను ఎమ్మెల్యే గారికి చెప్పా. అన్న వాడు ఫోన్ చేశాడు, అతను ఫోన్ చేశాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటే వాడు ప్రెస్ స్టేషన్లో ఉంటాడు, వదిలేసి పట్టించుకోవాలన్నాడు. ఇంతవరకు జరిగింది. బ్రాందీ షాపు డబ్బులు ఇచ్చాక బ్రాందీ షాపులకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. 36 మంది 35 మంది తెలుగుదేశం వాళ్ళు తలా 10 లక్షలు 5 లక్షలు వేసి షాపులు పెట్టుకొని నష్టాల్లో ఉంటే మేము ఎదురెత్తుంటే రోజు పోయి నేను డబ్బులు ఇటు ఏందో ఆయన తీసుకోవటం ఏందో ఆయన చెప్పడం ఏందో ఆయనకు నేను చెప్పినట్టు అతను నేను ఒక అమ్మ పుడితే నేను శ్రీగిరికి వెళ్తా రేపు ఉదయం లోపు వాళ్ళు శ్రీగిరికి వచ్చి ప్రమాణం చేయమండి. నేను ఎమ్మెల్యే గారికి డబ్బులు ప్రస్తావన ఇచ్చినట్టు కానీ ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చినట్టు కానీ శ్రీగిరిలో ప్రమాణం చేస్తే ఈ ఒంగోలులో బతికినంత కాలం ఒంగోలులో నేను ఉన్నాను. ఈ ఛాలెంజ్ స్వీకరించమనండి. అతను కానీ ఒక నీతి నిజాయితీ గల్లోడు ఒక మనిషి అయితే నాకు ఫోన్ నెంబర్ కూడా తెలియదు. నాకు ఎవరండి మీరంటే నేను బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడాడు. 3 నిమిషాలు మాట్లాడితే వాడు వీడని మాట్లాడాడు. నేను అది వినలేక ఏమంటే అవన్నీ నా కాడ మాట్లాడొద్దు, ఆ స్థాయి నాకు కాదు, నేను చెప్పలేను, మీరు పెట్టేయండి ఫోన్ అన్న. ఎమ్మటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అంటున్నాడు అన్న అంటే ప్రెస్ స్టేషన్లో ఉన్నాడు, వదిలేసి పట్టించుకోకు, అసలు ఫోన్ ఎందుకు ఎత్తేవాడు, నా కాడ అది నెంబర్ ఉంటాయి కదా, అన్నోన్ నెంబరు, మామూలు ఫ్యాన్సీ నెంబర్ కూడా కాదు. అది సార్ జరిగింది. నేను ఇప్పుడు ఊళ్ళో ఉంటే ఎవరు నిద్రపోతే కంగారు పడి నాకు కొంచెం హెల్త్ ఫేవరిస్ట్గా ఉండి నాకు కారు కూడా లేదు నా కాడ. ఆడవాడు ఒంగోలు నుంచి కారు పిలిపించుకొని ఇప్పుడు పరిగెత్తా. ఏంటి అన్యాయం? ఏ రోజు బ్యాంక్ షాపులు అడిగాడా, వాటా ఉందా, పెట్టుబడి ఉందా, లేకపోతే బ్యాంక్ షాపుల సంబంధం ఏదైనా ఉందా? ఎప్పుడైనా మేము తెలియక ఫస్ట్లో బ్యాంక్ షాపుల విషయం ఏదైనా చేతి నా కాడ ఎక్సైజ్ విషయాలు మాట్లాడొద్దు అన్నారు. ఆ రోజు నుంచి నేను మాట్లాడాను. పాపారావు మీద కేసు పెట్టింది ఆయనకు తెలియదు. రోడ్డు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి వాడు డిస్టర్బ్ చేస్తుంటే ఒక బేలుగారిని చేసి పెట్టి కట్టిస్తుంటే అతను ఆ పాపారావు వాడు వచ్చి తాగి అతను ఎస్సీ క్యాష్ తిరిగితే వాడంతా వాడిపోయి వాలంటీర్గా కేసు పెట్టిన తర్వాత మాకు తెలిస్తే ఆయన పెట్టిస్తే వాడు బయట ఉంటాడా లేకపోతే కేసు ఫైల్ కాకుండా ఉంటుందా, దాన్ని ఆయనకు ఆపాదిస్తారు. ఆయన ఏమిటి నేను తిరుగుతున్నానని ఒక భరోసాలతో ఒకటి ఏదంటే మేము ప్రూవ్ చేసుకోలేక కాల్ లిస్ట్ ఉంది కదా నాది, నా కాల్ లిస్ట్ తీయమనండి, మీరేమో తీయొచ్చు. నేనేమన్నా ఎప్పుడన్నా అతను ఇంటికి పోయి కానీ అతనితో మాట్లాడి కానీ డబ్బుల విషయంగా ఎత్తితే ప్రమాణంగా రమ్మండి, ఫస్ట్ శ్రీగిరికి నేను వెళ్తా, అతను రమ్మనండి, ఎవరైనా పంపించమనండి, అతను కొడుకునైనా, అతను మాజీ మంత్రి కదా, స్థాయి నచ్చినది అంటాడే,
కొడుకుని పంపించమనండి, నేను చేస్తాను. నిజమైతే అదే నేను ప్రూవ్ చేస్తే నేను ఒంగోలు వదిలిపెట్టి వెళ్ళిపోతా. అంతు చూస్తాడు, అందరూ అంతు చూస్తాడు. తర్వాత ఇంకొకటి కూడా మనకు వచ్చే లోపలికి ఆయన 5 సార్లు ఎలగబెట్టాడు కదా. 1999లో ఆస్తుల గురించి మాట్లాడాడు కాబట్టి అడుగుతున్నా. అఫిడవిట్లో వచ్చేసి 2012లో 2 కోట్లు ఉంది, 2014లో 4 కోట్లు ఉంది, 2019లో 5 కోట్లు ఉంది. తర్వాత అఫిడవిట్ ఆయన అఫీషియల్గా ఇచ్చిన అఫిడవిట్లో ఈయన ఇప్పుడు 1,80,00,000 పెట్టి కారు యాడ్ నుంచి వచ్చిందయ్యా, ఏమి ఈయన ఎలగబెట్టి అంతలావున ఆయన జమీందారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన అఫీషియల్గా డిక్లేర్ చేసింది 2 కోట్లు. యాడ్ నుంచి వచ్చింది. ప్రతి ఒక్కటి అందరూ మనుషులు కాదా? నీ ఇష్టం వచ్చినట్టు ఆడాడో ఎవడో జరిగితే ఆ డబ్బు ఎక్కడికి పోయిందంట. వాళ్ళెవరో మెప్మా వాళ్ళది పోతే అంట, కొంతమంది మెప్మా వాళ్ళు కట్టారంట డబ్బులు. ఆ మిగతా డబ్బులు ఎక్కడున్నాయి? ఎక్కడ ఉంటాయి? ఎవడికి తెలిసిద్ది? ఎవడో తెలుసుద్ది? నాకు అర్థం కాలేదు. ఇతని భాష మాట్లాడే తీరు. తర్వాత మళ్ళీ అదే ఉంటే నాయి మాట్లాడాడు పోయింది సార్, నా బ్యాంకులు అంటాడు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు. ఇప్పుడేమో సుబ్బారావు దగ్గర తీసుకున్నాను అంటాడు. ఒరే, నాకు డబ్బులు అవసరమైతే తీసుకుంటాం. ఇప్పుడు ఎవరి దగ్గర, ఇప్పుడు రాంబాబు ఒక 50 లక్షలు పంపించమంటాం, అతనికి అవసరమైతే నేను ఇస్తాను. తీసుకోవడం కూడా డబ్బులు అప్పు తీసుకుంటారు, ఇస్తుంటారు. దాన్ని కూడా ఏదో భూతత్వంలో చూపించి ఆయన అది ఉంది ఇది ఉంది దానికి ఏదో బెదిరిస్తే అతను పోయి వైజాగ్లో ఉన్నాడు. ఎందుకుంటాడు? అవసరం ఏంది? ఎవడు బెదిరించాడు? నీకు అన్నీ పూర్తిగా తెలుసు. అసలు సిఐ పిలిపించి సంతకాలు పెట్టించుకున్నాడని మాట్లాడుతుంటుంది. వాళ్ళ చెల్లెలు వచ్చేసి వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఉంటే అక్కడ ఎవరో రిలేషన్ ఉంటే అక్కడికి పోయి ఉన్నాడు అతను. వాళ్ళ అమ్మ కూడా అక్కడ హాస్పిటల్లో చూపించుకోవడానికి. దానికి మనకి ఏం సంబంధం? దాన్ని మాట్లాడతాడు. అదేమంటే ఆ 6 ఎకరాలు ఆ రోజు వేసింది ఎవడేసాడు? మీ కొడుకు కాదు ఆ రోజు వేసి ఇవన్నీ డిస్టర్బ్ చేసింది. 2 ఎకరాలు తీసుకెళ్ళి అప్పుడు ఉండే దర్శి ఎమ్మెల్యే కూడా అమ్మించింది. ఎవడో ఒంగోలు మూర్తి ఎవడు? నువ్వే కదా క్రియేట్ చేసింది మూర్తిని. సుబ్బారావు అనే వాళ్ళదైతే మూర్తి అనేది క్రియేట్ చేసి అప్పుడు ఉండే ఎంఆర్ఓలు వాళ్ళందరి చేత మార్పిచ్చేసి నువ్వే అమ్మించి దగ్గరుండి అమ్మిచ్చేసి అన్నీ చేసి ఇవాళ మళ్ళా మాట్లాడతావేంటి? నాకు అర్థం కాలేదు. తమరు ఎంతమందికి ఇవ్వాలి? నేను లెక్క తీస్తే 700 మందికి ఇవ్వాలి అప్పులు. నువ్వు తీసుకున్నవాడికి మళ్ళీ ఇవ్వు. మేమైతే గౌరవంగా ఏదైనా ఉన్నా కూడా మేము చూసి చేస్తాం. నాకు నీ అంత ఎవరి దగ్గర అప్పులేవు. 700 మందికి ఇవ్వాలి. నీ క్యాండిడేట్లు నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు. దుర్మార్గుడు అతను, మనిషి కాదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కోడికి 11 కోట్లు, 5 కోట్లు, 2 కోట్లు. హనుమారెడ్డికి ఎందుకు ఇవ్వయా నువ్వు? సీట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నావుగా. హనుమారెడ్డిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిమంటావా? నువ్వు అబద్ధం అంటే నేను రియల్గా నువ్వు అంటున్నా సాక్ష్యాలతో నేను చేసిన పనులన్నీ కూడా నేను పెట్టిస్తా. నేను అంటున్నా, నన్ను అన్నావు కదా, ఒకటన్నా నిరూపించు, ఒకటన్నా తీసుకురా. ఒక సర్వే నెంబర్ నేను ఏమైనా చేసుంటే తీసుకురా. హనుమారెడ్డి ఆ డాక్టర్ పాపం ఎస్సీ క్యాండిడేట్ నూతల పాడిస్తానని చెప్పేసి అశోక్ 1.5 కోటి తీసుకున్నావు. నీ జీవితం అంతా ఆ పోస్ట్ ఇస్తాను, టికెట్లు ఇస్తానని చెప్పి ఎంతమంది దగ్గర ఎంత తీసుకున్నావో నాకు తెలుసు. అట్లాంటి వాళ్ళ దగ్గర అంతా కూడా సీట్లు ఇప్పిస్తానని తీసుకుని అమ్ముకున్నావు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీ చెంచాలు కాకుండా మిగతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఏమో డబ్బు గోల పోయింది ఏమి లేదని చెప్పి. నువ్వు ఏడో ఆడుతూ ఉంటే ఫోన్ వస్తే కొంతమంది గ్రానైట్ వాళ్ళకి షివరింగ్, వాళ్ళు చెప్పిన మాటలు. ఫోన్ ఎత్తగానే 1 కోటి పంపియ్యా, ఇక్కడ కొంచెం అర్జెంట్ అవసరం. ఈయన గోవాలో ఉంటే శ్రీలంకలో ఉంటే వాళ్ళు ఇమీడియట్గా 1 కోటో 2 కోట్లో కొట్టమని. ఇతను మాట్లాడతాడు. మళ్ళీ అన్నీ కావాలని ఏదో ఒకటి నీతులు మాట్లాడి ఏదో ఒకటి బురద జల్లేసి వెళ్దామని చెప్తే మర్యాదగా చెప్తున్నా. నేను కూడా మనం కూటమిలో ఉన్నాము అనే ఉద్దేశంతో నేను కూడా చాలా ఓపిక, చాలా పేషెన్స్గా ఉన్నా. లేకపోతే గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం నువ్వు చేసిన పాపాలకి మా వాళ్ళని ఎంతమందిని కొట్టించావో, ఎన్ని చేసావో ఇవన్నీ కూడా తెలుసు, దాని దగ్గర ఉన్నాయి. అందుకే ఆ పాపం అనేది భగవంతుడు ఉంటాడు. చేసిన పాపాలు ఉరకనే పోవు, ఇంకా అనుభవిస్తావు నువ్వు, అది గుర్తుపెట్టుకో. కాకపోతే అండబెట్టుకొని ఏదో చేసేది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది కూడా పంపిస్తాను నేను. ఇవాళ నువ్వు పెట్టిన దాని మీద నేను వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, లోకేష్ని కలుస్తాను. ఇది పరిస్థితి.
మాకు తప్పు లేకుండా ఏమి లేకుండా నేను కష్టపడితే డెవలప్ చేస్తా పోతుంటే ఇవన్నీ కూడా పెట్టించి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి నేను? ఏం చేయమంటారు నన్ను? ఆ రోజు కేసు వాళ్ళ కోడల మీద కూడా కేసు అయింది, కొడుకు మీద కేసు అయింది. ఇతను వచ్చేసి రిమ్స్లో పెద్ద హీరో మాదిరి వచ్చి ఎంతమంది అద్దాలు పగలగొట్టి ఎన్ని చేశాడో జనాలకు తెలియదా? ఈ పాపాలన్నీ కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా మీ సమక్షంలో, హైదరాబాద్ మానేయి, ఏడకే రా, ఏడే ఉండు. 2 రోజులు కావాలంటే నేను చేసేది ఏదన్నా ఉన్నా కూడా రమ్మంటే నేనే వస్తా. ఏ సర్వే నెంబర్ గారు కానీ మర్చిపోయి ఇంకోటి కూడా కొత్తపట్నం ఏదో మాట్లాడాడు, ల్యాండ్ పుల్లింగ్ది. ల్యాండ్ పుల్లింగ్ అనేది నీకు సంబంధం లేని విషయం. ప్రభుత్వం కూడా ఇప్పుడు అమరావతి దగ్గర కూడా ల్యాండ్ పుల్లింగ్ చేస్తే రైతులు ఇస్తేనే ల్యాండ్ పుల్లింగ్ అవుతుంది. అది తప్పితే వాళ్ళు ఈగిపోతే ల్యాండ్ పుల్లింగ్ అవ్వదు. ఇక్కడ కూడా కొత్తపట్నం టూరిజం డెవలప్ చేద్దాం. టూరిజం డెవలప్ చేస్తే మనకి ఏదైనా కూడా మనకి అవకాశం ఉంటుంది, కొంచెం ఏరియా పెరుగుతుంది. చీరాల ఇవాళంతా బాగా పెరిగింది దాని కాబట్టి ఇది కూడా పెరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ల్యాండ్ పుల్లింగ్ అని కలెక్టర్ గారు చెప్పిన తర్వాత దాని మీద కొంత తీసుకొని కొంత అక్కడ టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుంది. మన నియోజకవర్గానికి కూడా టూరిజం బాగుంటుంది. హార్బర్ వచ్చింది, దానికోసం ఆ మాట చెప్తున్నాం. కానీ మరి అక్కడ జనాలు రైతులు మాకు వద్దు సార్ ల్యాండ్ పుల్లింగ్ అంటే మీరు ఎవడిపోతాడు? అమరావతిలో ఈరోజు పార్టీ ఆ రోజు పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా ఇచ్చారు కాబట్టి అలా క్యాపిటల్ కడుతున్నాం. మేము ఏమో అంటే ఎవడిపోతాడు? వాళ్ళని బెదిరిస్తారా? ఒకడా అదేమన్నా వ్యవస్థ? అది ఎంతమంది రైతులు ఉంటారు? దాన్ని కూడా మాట్లాడతాడేంటి ఇతను? అదేమన్నా తప్పు జరుగుంటే ఏదైనా నిజంగా జరగబోయేది కూడా ఇతనే చెప్తాడు. ఇదేందో రేపు జరగబోతుంది ల్యాండ్ పుల్లింగ్ చేసి రైతుల్ని నేను ఆడపోయి కూర్చుంటాడంటే ఇతను పోయి, ఒరే రైతుల అంగీకారం తీసుకుంటాము, వాళ్ళతో మాట్లాడతాము, మనం ఇట్లా చేస్తున్నాం, మీద పొలాలు కూడా డెవలప్ అవుతాయి, దానివల్ల మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తామని చెప్తాం. ఆయన ముందే చెబుతాడేంది వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటారని? ఈయన ఎలగబెట్టేటప్పుడు మొన్న 5 ఏళ్ళు ఎలగబెట్టుంటే ఎంతో డెవలప్ అయ్యేది. తెలుసుకోవాలి. అక్కడేదో వాళ్ళని బెదిరించి మాట్లాడామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది కూడా మంచిది కాదు. నేను మళ్ళా చెప్తున్నా. ఇదిగో బుడే సాహిబ్ గారు, అదే గౌస్ బాషా గారు, ఒకటి నా క్లారిటీ ఇవ్వండి. మీరు ఆ రోజు కేసు అయిందని చెప్పేసి మీరు వచ్చారా, నేను పిలిపించానా? మీ అన్నదమ్ములంతా వచ్చారా? మాదేదో ఫోర్జరీ అయింది, మాకు అందరం లేకపోతే జైలుకి వెళ్తాము, మమ్మల్ని ఏదో ఒకటి వాళ్ళని పిలిచి ఏదైనా సెట్ చేయండి సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము ఇంత బతికి జైలుకి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అని చెప్పారా లేదా? ఏం మాట్లాడారు ఆ రోజు? మీరు ఏం చెప్తే చేస్తామండి, మమ్మల్ని వదిలేసి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకురండి. నేనేం చేశాను? అంతే, పిలిపించి మాట్లాడి ఇద్దరికి ఉపయోగం చేసి మీరు డ్రా చేసుకోవడానికి కోర్టుకి వెళ్ళాను. కోర్టు విడ్రా చేయించానా? నాకు 1 ఎకరా ఇచ్చారా? ఉండేది ఎంత అక్కడ ల్యాండ్? 3 ఎకరాలే కదా. 3 ఎకరాలు నాకు 1 ఎకరా రాసి ఇచ్చారంట. ఏం మాట్లాడాలండి? సంస్కారం లేకుండా, సంస్కార పద్ధతి లేకుండా నాకు 1 ఎకరా ఇచ్చామని ఇలా మాట్లాడాడు అతను. అభూత కల్పన బాబా, అభూత కల్పన. నాకేం మాట్లాడడం రాదు కానీ సార్ చెప్తారు. అభూత కల్పన, అబద్ధం. సార్తో మేము వెళ్ళాము సార్ దగ్గరికి, మేము చేసి పెట్టండి సార్, ఇట్లా చేయండి, ఇట్లా వాళ్ళు ఏదో చేస్తారు, ఇబ్బంది పెడతారు, ఏదో బరువు ప్రతిష్ట గల వాళ్ళము కాబట్టి మేము ఎవరి విషయాన్ని జోక్యం చేసుకోము, ఎవరో చేసి పెట్టమంటే ఆయన ఎక్కడ ఉన్నారు, అప్పుడు విజయవాడలో ఎక్కడ ఉన్నారు, ఉంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మీతో నేను కన్సల్ట్ అయితే మీరు ఏం చేశారు, ఆటోమేటిక్గా నేను మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని సీఏ గారు చెప్పి పంపించేసారు. పోలీసులకు చెప్పి వాళ్ళ జోలికి వెళ్ళగాక వాళ్ళని కూడా పిలుస్తాను, మాట్లాడతానని చెప్పాను. 2 రోజుల తర్వాత రమ్మన్నారు. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాము. వాళ్ళు కూడా వచ్చారుగా, వాళ్ళు వచ్చారు. కేసు విత్డ్రా చేపించేసి చేసుకోవడం 3వ బాగుంది. ఆ రోజు లోక్ అదాలత్ అయ్యేది, దాన్ని మీకు పోయి చేసుకోండి అయిపోతుంది అన్నారు. ఆయన మాట తీసుకొని వెళ్ళిపోతాం అంతే. ఆ నుంచి వాళ్ళ మళ్ళీ మాట్లాడడానికి కళ్యాణ మండపం వచ్చినప్పుడు మన అతను రియాది ప్రమాణ స్వీకారం వచ్చిన మాట్లాడాలి మీతో. అవును, నమస్కారం పెట్టాను అంటే మీరంటే నాకు 1 ఎకరా ఇచ్చేసారంట. ఈ దుర్మార్గుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. దుర్మార్గం మాటలు జనాలు నమ్మటానికి చెప్తే నాలుగు నరం లేదండి, ఏదో మాట్లాడుతుంటారు అంతే.
సరే అండి, అదే పెట్టాము అప్పుడు ఒకసారి అక్కడ. మళ్ళా ఇంకోటి కూడా మాట్లాడాడు, నాకు క్యారెక్టర్ లేదంట. భార్య మీద రాస్తే క్యారెక్టర్ నాకు ఉందయ్యా, క్యారెక్టర్ ఉందా నీకు అని మాట్లాడతాడు అతను. అయితే వేషాలు ఎట్టంట. నా క్యారెక్టర్ నాకు ఏందనేది అందరికీ తెలుసు, మా కుటుంబ సభ్యులకు తెలుసు, ఉండే నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నాతో పాటు తిరిగే వాళ్ళకి తెలుసు. నీ సంస్కారం ఏందనేది నీ పక్కన తిరిగే వాళ్ళకి కూడా తెలుసు. ఇవాళ నీ పక్కన కూర్చున్నాడు చూడు, ఎవరు, గొరిపాటి శ్రీను, ఆయనకేం చెప్పా, రేపు మేయర్ ఇప్పిస్తానని చెప్పావు. నువ్వు ఇప్పి, సంస్కారం ఉన్నాడు అయితే నువ్వు నిలబెట్టి ఇప్పి. మళ్ళీ అంతకుముందు ఇంకోళ్ళకి చెప్పావు, వాళ్ళు నా కాడికి వచ్చారు, వచ్చి ఏదో ఒకటి చూడన్నా ఆయన కూడా చేస్తాడంట, మేమంతా అయిపోతాము, ఎట్లా గెలుస్తామని. చూద్దామమ్మా, ఇంతవరకు ఏం తెలియదు అన్న. ఇట్లాగా ఆయన దగ్గర ఉండే వాళ్ళందరికీ అంతా చెప్పుకుంటా మాయ మాటలు చెప్పే సంస్కారం కాదు. మా క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏందనేది ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. క్యారెక్టర్లెస్ పనులు చేసి అబద్ధాలు ఆడి అబద్ధాల ద్వారా ఏదో చేయాలనుకోవడం నీ అవివేకం అవుతుంది. నువ్వు కూటమిలో ఉన్నాడివి, అవసరమైతే మంచి ఆలోచనలు చెప్పాలి, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం, నేను చేయలేకపోయాను అని చెప్పి. ఇంకొకటి కూడా ఏదో కేబుల్ది కూడా మొత్తం మాది అన్నారు కదా, కేబుల్లో వాళ్ళకి పాటికి వాళ్ళు వచ్చిన తర్వాత కేబుల్ అందరు కలిసి పని చేసుకోండి అని చెప్పేసి దాన్ని పెట్టాము. అదిగో డాక్టర్ గారి దానికి చైర్మన్ కూడా ఈ రోజుకి ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు ఇలా ఈ రోజుకి దాని లైన్ మ్యాన్లు ఎవరో తెలియదు, కేబుల్ వాళ్ళు ఎవరో తెలియదు. ఆ తర్వాత డాక్టర్ ఏ కేబుల్ కలిసిందో కూడా నాకు తెలియదు. ఓపెన్ హార్టెడ్తో చెప్తున్నాయి, ఎవడెవడు ఉన్నాడో కూడా నాకు తెలియదు. మనం పోదాం, ఎక్కడ కావాలంటే అక్కడ చేయమంటే చేస్తా. దాన్నంటే మేము ఏదో చేసేసి కేబుల్ మాఫియా చేస్తున్నామంట. నువ్వు దుర్మార్గుడివి. ఆ జియో కేబుల్ వాళ్ళని పెట్టుకొని విజయవాడ నుంచి మాట్లాడదామని రమ్మని చెప్పి ఆ గెస్ట్ హౌస్లో ఉండి అతనికి కొట్టి సంతకాలు పెట్టించుకున్న ఎవడయ్యా అతను? సిగ్గుందా నువ్వు మాట్లాడతావని? వయసు పెరిగింది, బుద్ధి పెరగలా నీకు. ఏదో నువ్వు మాట్లాడితే జనాలు నమ్ముతారు అనుకోక వస్తున్నారు. నువ్వు మాట్లాడిన తర్వాత కామెంట్స్ చూసుకో. ఎవడైనా కూడా ఒకటి మాట్లాడిన తర్వాత కామెంట్స్ వస్తాయి, కామెంట్స్ చదువుకో. అది పబ్లిక్ గ్రీవెన్స్. అది ఆ పబ్లిక్ గ్రీవెన్స్లో కరెక్ట్గా ఇస్తారు. ఎవడో కూడా తెలియదు మనకి, ఆ నెంబర్లో నుంచి ఇస్తారు. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది అని చెప్పేసి దాంట్లో రిమార్క్ ఎన్నో వస్తున్నాయి. కరెక్ట్ ఏందో అది మనం కరెక్ట్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ల గురించి నువ్వు మాట్లాడతావు నా దగ్గర. ఎంక్వైరీ కాదు, కూటమి ఉందనేది నేను గమ్ముకున్నా. నేను చెప్తున్నాను కదా, కూటమిలోకి వెళ్ళకపోయింటే ఇద్దరిని లోపల ఎగిపోయి ఉంటే అప్పుడు చెప్పేవాడిని నేను. ఖచ్చితంగా లోపలికి వెళ్ళారు వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన కబ్జాలకి. ఇవాళ నా దగ్గరికి పాపం ల్యాండ్లు పోయి నా దగ్గరికి వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కబ్జా చేస్తున్నానంట. ఒక్కటి చూపి, ఒక సర్వే నెంబరు, ఒక్కడ 10 రూపాయలు ఇచ్చాడని నాకు చూపించు, నేను మాట్లాడతా. నువ్వు చేస్తా ఏదో పనులు చేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళు వచ్చి బాధపడతా ఉంటే నేను ఆర్డీఓని పిలిపించి ఇద్దరు కాగితాలు చూసి ఎవరిది జెన్యూన్గా ఉందో వాళ్ళకి చెప్పేసేయండి, తిప్పగాకండి అని చెప్తున్నా నేను. ఒక ఇష్యూలో రిటైర్డ్ జడ్జిని పిలిపించాను. రిటైర్డ్ జడ్జిని కూడా పిలిపిమంటే పిలిపిస్తాను. ఆయన పిలిపించి ముగ్గురు ఒకరి దాని మీద రిజిస్ట్రేషన్లు అయితే ముగ్గురిది చూసి ఏది జెన్యూన్ అనేది కూర్చోబెట్టి మీ కాగితాలన్నీ చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జి గారిని అడిగా. రిటైర్డ్ జడ్జి మన ఒంగోలులోనే ఉంటాడు. ఆ పద్ధతిలో నా దగ్గరికి వచ్చి నీ పంపించేసి ఆయన తీసుకుంటుంటే నేను కబ్జా చేసి ఆడ తింటున్నాను అంటావు, ఏడ తింటున్నావు, తినే సంస్కారాలు ఏం భాష నాకు అర్థం కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వయసుకి గౌరవిస్తున్నా నేను, మర్యాద కాదు. ఇంకొకసారి బ్లేమ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడు. అంటున్నావు కదా ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉండు అని అంటున్నా నేను కూడా. ఏడే ఉండు, ఏడే ఏదైనా తప్పు జరిగితే రమ్మంటే వస్తాం, చూపించు. అంతేగాని పొద్దుగోలు నువ్వు వేగ్గా మాట్లాడితే ఏదో చేతకాని వల్ల కూర్చుంటారని మాత్రం అనుకోవాక. మర్యాద కూడా కాదు ఇది, చెప్తున్నాను నేను. ఇంకొకసారి కానీ తప్పుడు అవినీతి మీద నా మీద ముద్రలేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాద కాదని చెప్తున్నాను నేను మాత్రం మీ సాక్షిగా. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, ఎక్కడ పద్ధతిలో ఉండి అక్కడ ఉండు. నువ్వు 2 సార్లు ఓటు చేసి గెలుస్తావు, నువ్వు నీ కొడుకు 5 సార్లు లేకపోతే 4 సార్లు గెలిచి నీ భార్య కోడలను కూడా పెట్టుకొని గెలుచుకుంటావు. గెలుచుకోవయా, ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. నువ్వు పోయి పట్టుకొని ఎక్కడ గెలుస్తావు గెలువు. ఎవడు కాదన్నాడు? ఎప్పుడో చేసేది ఇప్పుడు చెప్తావు 2 సార్లు పోటీ చేస్తా అని. 3 ఏళ్ళు ఉంది ఇంకా. చేసుకునేవాడికి మాట్లాడుకొని చేసుకో, పోటీ చేసుకో.
ఎవడు కాదన్నాడు? అవన్నీ వచ్చి ఇక్కడ మాట్లాడతావేంటి? నాకు అర్థం కాదు.